శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. సకల చేతనోజ్జీవనార్థమై ఆండాళమ్మ వారు ఈ లోకంలో అవతరించి మనకు అందజేసినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో ఈరోజు 27వ రోజు 27వ పాశుర అనుసంధానం. கூடாரை வெல்லும் ஷீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனம் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்து ఏలూరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అమ్మవారు చెప్తూ ఉన్నారు, కూడారై అంటే తనను ఆశ్రయించని వారిని. ఎవరైతే లోకంలో చాలామంది ఎలా ఉంటారు, భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుడి నుంచి ఆ ఉత్తమ పురుషార్థాన్ని పొందాలి అనేటువంటి భక్తాగ్రేసరుడు చాలా తక్కువ. కాబట్టి ఎవరైతే తనను ఆశ్రయించకుండా మొండికేసి ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారో అటువంటి వారినందరినీ వెల్లుం షీర్ వశపరుచుకునేటువంటి శుభ కళ్యాణ గుణములు కలిగినటువంటి గోవింద ఉంతన్నై, ఓ శ్రీకృష్ణ భగవాన్, ఓ పరమాత్మ, నిన్ను పాడి అనగా నోరారకితి. ఈ ప్రబంధం మొత్తం కూడా దాదాపు ప్రతి పాశురంలో కూడా అమ్మవారు కృష్ణనామ సంకీర్తనము, నామ సంకీర్తనం గురించి మరీ చెబుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, పాడి నోరార కీర్తించి పరై కొండు నీ యొద్ద అంటే పరమాత్మ వద్ద మేము పొందేటువంటి పురుషార్థమును పొంది, పురుషార్థం భగవంతుడి నుంచి మనం పొందవలసినటువంటి పరమ పురుషార్థం ఏదో చెబుతారు. పురుషార్థమును బడసి యాం పెరుషమ్మానం అనగా మేము పొందు ఘన సన్మానమేమనగా. ఇదేమిటండి, స్వామివారి దగ్గరికి పోయి స్వామివారిని ఇంత ప్రార్థించి ఆయన దగ్గర పరై అనేటువంటి పరమ పురుషార్థం ఏదైతే ఉందో ఆ పరమ పురుషార్థాన్ని పొందిన తర్వాత వీరు భగవంతుడికి సన్మానమా, భగవంతుడు వీరికి సన్మానం చేయాలి. ఇక్కడ అమ్మవారు అందంగా చెప్తున్నారు, మేము పొందు ఘన సన్మానము, నిన్ను పాడి నిన్ను కీర్తించి నీ వల్ల మేము పరమపురుషార్థమును పొంది ఎవరు సన్మానం చేయాలి, ఎవరికి చేయాలి అంటే వీళ్ళంతా కలిసి భగవంతుడికి సన్మానం చేయాలి. అది కాదట అమ్మ అంటున్నది, మేము పొందు ఘన సన్మానము. అది ఎట్లా ఉండాలి, యాం పెరుషమ్మానం, ఘన సన్మానము అంటే స్వామిని ఆశ్రయించినటువంటి వారికి స్వామి ఎంతగా తను సన్మానిస్తాడు, ఎంతగా గౌరవిస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడు అనేటువంటి దాన్ని చెబుతూ ఉన్నారు. ఆ సన్మానం అంత ఘనంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ తనను ఆశ్రయించిన వారికి ఎలా ఘన సన్మానం చేస్తాడో ఆ ఘన సన్మానం మేము చేయించుకుంటాము పరమాత్మ చేత. యాం పెరుషమ్మానం, ఇదే ముక్త పురుష పట్టాభిషేకము అంటాం. అర్చరాది మార్గం గుండా ఈ జీవాత్మ పరమాత్మ దగ్గరికి వచ్చిన తర్వాత, పరమాత్మను ఆశ్రయించి అక్కడికి వచ్చిన తర్వాత పరమాత్మ వీరు వారికి సన్మానం కాదు, పరమాత్మయే ఈ ముక్త పురుషునికి ఘన సన్మానం చేస్తారట. అటువంటి ఉత్తమమైన సన్మానం ఏమిటో అమ్మవారు చెప్తున్నారు. ఆ సన్మానం ఎట్లుండాలి, ఏదో నీకు ఇష్టం ఉన్నట్టుగా నువ్వేదో తీసుకొచ్చి నువ్వేదో సన్మానాలు సత్కారాలు నీ ఇష్టం ఉన్నట్టుగా చేయడం కాదు, ఇది మా ఇష్టం ఉన్నట్టుగా మాకు చెయ్యాలి. మేము చెబుతున్నాం, రాసుకో స్వామి, ఇగో ఇటువంటి ఘన సన్మానం చెయ్యాలి. ఆ సన్మానంలో నీవు ఇవి ఆభరణాలు తేవాలే, మాకు సమర్పించాలి, మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఎలా ఉండాలి ఆ సన్మానం అంటే, ఆ సన్మానం ఎలా ఉండాలి అంటున్నది అమ్మవారు, నాడు పుగషం పరిసినాల్ అంటున్నది. అంటే లోకంలో ఉండేటువంటి మిగతా ఈ జనులంతా చూసి వాళ్ళంతా అగగోనండి ఈ గోపికలట కృష్ణ పరమాత్మను ఆశ్రయించారట, ఆశ్రయించగానే ఆయనను పాడి ఆయనను ఆశ్రయించగానే వెంటనే పరమాత్మ వీళ్లకు ఘన సన్మానం చేశాడట. అబ్బబ్బబ్బా, ఎంత ఘన సన్మానం అండి! ఆ సన్మానము నిజంగా అటువంటి సన్మానం పొందనిది ఏమి జన్మ అని చెప్పి అందరూ భావించాలి. ఆ ఘన సన్మానము లోకులంతా కలిసి అగో కృష్ణుడు ఇంత ఘన సన్మానం చేశాడే అని
వాళ్ళు ప్రశంసించేలాగా నీ యొక్క నీవు చేసేటువంటి మాకు చేసే సన్మానం ఆ విధంగా ఉండాలి. కాబట్టి మేము కోరుతున్నాము, మాకేమేమి ఆభరణములతో నువ్వు సత్కరించాలి, సన్మానించాలి, ఆభరణముల యొక్క లీస్ట్ జాబితా నీకు చెబుతాను, కాస్త రాసుకోవయ్యా స్వామి. ఈ పరికరాలు ఈ ఆభరణాలతో మమ్మలను సత్కరించాలి అంటున్నారు. ఏమిటైతే అవి? షూడగమే తోళ్వళై అంటున్నారు. షూడగమే అనగా మా చేతులకు, ఆడవాళ్ళంతా వీళ్ళంతా గోపికలు కదా, ఆ గోపికలంతా వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు ఆడవాళ్ళు, చేతులకు మంచి గాజులు కావాలి, అందమైనటువంటి కరవలయములు కావాలి, షూడగమే. తర్వాత తోళ్వళై, తోళై అంటే భుజములకు ఆభరణములు కావాలి, అంటే మా చేతులకు గాజులు కావాలి, మా భుజములకు వేసుకునేటువంటి భుజాభరణములు కావలను, కేయూరములు అంటారు వాటిని. తోడు శెవిప్పు అంటారు. కరణాభరణములు, చెవులకు పెట్టుకునేటువంటి ఆభరణములు కూడా మాకు కావాలి. చెవులకు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళు గొల్లలు అందంగా చెప్తున్నారు చూడండి. కిందికి పెట్టుకునే ఆభరణము, దాన్ని ఏమంటారు? కమ్మలో దుద్దులో ఏమంటారు? అటువంటి చెవి కిందికి పెట్టుకునేటువంటి ఒక ఆభరణం, చెవికి పైన 2 రంధ్రాలుండి ఆ రంధ్రాలకు ఇటువైపు ఇటువైపు ఒకటి ఆభరణాలు ధరిస్తారు. అంటే చెవికి పైన ధరించే ఆభరణం కరణాభరణం, మళ్ళీ చెవి కింది భాగంలో ధరించేటువంటి లోలకులు కమ్మలో ఏమో అంటారు. అంటే అటువంటి ఆ 2 రకాలైనటువంటి శెవిప్పు కర్ణాభరములు, తోడు శెవిప్పు కర్ణాభరములు కావాలి. ఏదో దుద్దులు అనుకోండి వాటిని. పాడగమే, ఇంకా ఏం కావాలి? కాలికి అందెలు కావాలి, మా పాదాలకు అందెలు కావాలి, మంచి గజ్జలు కావాలి, అవి తీసుకొచ్చి తొడగాలి నువ్వు అని అంటున్నారు. ఇంకా పాడగమే ఎన్రు అనయ పల్కలనం. మాకు తోచినటువంటి కొన్ని ఆభరణములు మాత్రమే చెప్పాము. చేతులకు ఆభరణములు, భుజములకు ఆభరణములు, చెవులకు ఆభరణములు, కాలికి ఆభరణములు, ఇలా కొన్ని ఆభరణములు మాత్రం. ఇన్ని మాత్రమే అనుకోకు, నువ్వెన్ని ఆభరణాలు ధరిస్తున్నావు? వెంకటేశ్వర స్వామిని చూస్తే తెలుస్తుంది. కింది నుంచి పైదాకా నకసిక పర్యంతం మొత్తం ఆభరణాల చేత నిండి ఉంటుంది కదా. మరి మేమేదో షాంపుల్కి ఇన్ని చెప్పారు కదా, ఇవి మాత్రమే ఇచ్చి ఊరుకుంటా, వీటి మాత్రమే ఇచ్చి సన్మానం చేస్తా అని చెప్పి అనుకోకు తండ్రి. నువ్వు ఎట్లా చేయాలి అని చెప్పంటే సన్మానము, ఇటువంటి మేము కొన్ని షాంపులు చెప్పాం. ఇంకా మిగతా ఏమంటున్నారు? పాడగమే ఎండనయ పల్కలనం అని చెప్పబడిన ఇప్పుడు చెప్పినటువంటి నగలను బోలినటువంటి రగలు, అంటే మా శరీరము యావత్తు కూడా, మా దేహం యావత్తు కూడా కావలసినన్ని ఆభరణములు మాకు నీవు తెచ్చి తొడగాలి అని చెప్పి అంటున్నారు. ఈ ఆభరణములను ఏం చేయాలి? ఏదో తెచ్చి వేసుకోండి, ఇగో సన్మానం ఇస్తున్నాను, ఇగో ఈ ఆభరణాలు మీరు కోరారు కదా, ఇవన్నీ ఇగో ఈ ఆభరణాలే కాకుండా ఇన్ని ఆభరణాలు మీకోసం ఇస్తున్నాను, వేసుకోండి అని చెప్పని మా మొహాన పడేస్తే మేము వేసుకునే వాళ్ళం కాదు. ఆభరణములు తీసుకురావాల్సిన బాధ్యత నీదే. ఆ ఆభరణములను నీవే స్వయంగా నీలాదేవితో కలిసి మీరిద్దరు, మీ దివ్య దంపతులు ఇద్దరు కూడా మమ్మలను సన్మానించాలి. మీరిద్దరు కలిసి ఆ ఆభరణములు మాకు అలంకరించవలను అని కోరుతున్నారు. నీవును నీలాదేవిని ఇద్దరు కలిసి మాకు ఆభరణములు ధరింపచేయాలి. యాం నన్నాగ అణివోం, అప్పుడు మేము ఆభరణము తాలుస్తాము. మీరు తెచ్చి అక్కడ పడేస్తే కాదు, మీరు తెచ్చి మీరే స్వయంగా ఆభరణములు మాకు తొడిగితే మేము ధరిస్తాము. అంతేకాని ఏదో మాంతల మేము ఆభరణములు మేము ధరించము అని చెప్పని అంటున్నారు. ఆడయుడు పోము. ఆ తర్వాత మరి ఆడవాళ్ళం కదా, ఆభరణాలు ఇస్తే సరిపోతుంది ఏమిటి? మాకు మంచి మంచి పట్టు చీరలు కావాలి, కోకలు కావాలి. ఆ పట్టు చీరలు తీసుకురావడం ఏదో షాప్లోంచి, మహా పెద్ద షాప్లోంచి తీసుకొచ్చినా, ఇగో మంచి మంచి పట్టు చీరలు తీసుకొచ్చినా అని చెప్పని అక్కడ ఇస్తే సరిపోదు. ఆ పట్టు చీరలను నీవు నీలాదేవి మీ దివ్య దంపతులు ఇద్దరు కలిసి ఆభరణములు ఏ విధంగానైతే మాకు మీరే స్వయంగా ధరింపచేశారో, మీరే ఆ చీరలను తెచ్చినటువంటి పట్టు పీతాంబరణను మీరిద్దరూ కలిసి మాకు ధరింపచేయాలి. మీరు ధరింపజేస్తే మేము కట్టుకుంటాం. అది మా యొక్క ఉద్దేశం. ఆడై ఉడుపోము చీరలను కట్టించుకుంటాం మీతోని. మీరే ఇద్దరు కలిసి మాకు ఆ వస్త్రాలను ధరింపచేయాలి. ఆ తర్వాత మరి అన్నీ వచ్చాయి, ఆభరణాలు వచ్చాయి, తర్వాత వస్త్రం వచ్చి పట్టు వస్త్రాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కటు పేపట ఏం కావాలి? పాల్ షోరు మూడ. అందమైనటువంటి అమ్మవారి యొక్క అనుభవం చూడండి, అమ్మవారి యొక్క ఆదేశం చూడండి. స్వామి వారికి ఎంత తన వాణ్ణి యా బలాత్కృత్య భుంక్తే కదా అండాళి తల్లి. కాబట్టి ఆయనకు చెప్తూ ఉన్నది, నాయన ఆ తర్వాత క్షీరాన్నము కింద మరుగున పడి ఉండగా దానిపైన, అంటే క్షీరాన్నము ఎక్కడ ఉన్నదో తెలియవద్దు,
పాలల్లో ఒక మెతుకు కూడా కనిపించకూడదు, అన్నం మెతుకు కూడా కనిపించకూడదు. అలా విశేషంగా పాలు, అందులో అన్నం వండి అన్నం తయారు చేసి ఈ క్షీరాన్నము పైన మొత్తం నెయ్యి, విశేషంగా నెయ్యి వేయాలి. వేస్తే మూడ నెయ్యిపైదు ఆ నెయ్యి పోసి ముజంగై వడియార అట్లా అటువంటి పాయసం తయారు చేసి, కూడారై పాయసం తయారు చేసి ముజంగై వడివార అది మేము ఎట్లా భుజించాలి, అది నీవు మాకు అనుగ్రహిస్తే మేము ఆ యొక్క క్షీరాన్నమును, ఆ పాయసాన్ని, కూడారై పాయసాన్ని మేము ఏ విధంగా సేవించాలి అంటే మా మోచేతి కింది నుంచి ఇలా జారుతూ ఉండాలి. అది చేతిలో ఆరగిస్తుంటే అంటే దీనికి ఏమర్థం అంటే అర్థం ఏమిటి, విశేషంగా దాన్ని మేము అనుభవించాలి అని చెప్పని అర్థం. కాబట్టి మోచేతి నుంచి జారుచుండగా మేము తినాలి. మళ్ళీ ఒకటి జ్ఞాపకం వేసుకో, మేము ఒక్కళ్ళం కాదు, మా చేత వచ్చినటువంటి గోపికలు ఎంతమంది అయితే, మేము లేపుకొని వచ్చినటువంటి గోపికలు, మాతోని వచ్చినటువంటి సమస్తమైనటువంటి ఈ వాళ్ళంతా కూడా మేమంతా కలిసి మేము మాత్రమే భుజించడం కాదు స్వామి, నీవు మా మధ్యలో కూర్చోవాలి, నీవు మేము కలిసి, భగవంతుడు భాగవతోత్తములు ఇందరూ కలిసి మనమందరము కలిసి కూడి ఇరిందు కుడిరిందు అందరము కలిసి ఇట్లా మోచేతి నుంచి జారుతుండగా అందమైనటువంటి ఆ క్షీరాన్నాన్ని సేవించాలి అని చెప్పని ఈ పాశురంలో అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు. ఈ పాశురంలో అమ్మ ముక్త దశల్ని జీవాత్మ ఎన్నో ఎన్నో జన్మల నుంచి తపిస్తూ ఉండేటువంటి వాడు కేవలము భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి ఉపాయోపయములుగా, ఇంతకుముందు మొదటి పాశురంలో చెప్పినట్టుగా ఉపాయోపయములుగా నమ్మి ఆయనను ఆశ్రయించినచో, ఆయన అనుగ్రహ పాత్రుడైనచో కేవలము స్వామి యొక్క నిర్హేతుక కృపా కటాక్షం చేత వీడేమవుతాడు, ఆయన ఏమిస్తాడు, పరమ పురుషార్థం ఏమిటి, అర్చిరాది మార్గం గుండా పరమపదము శ్రీ వైకుంఠాన్ని ఇస్తాడు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రారు. అక్కడ ఉండేటువంటి ఆనందమే ఆనందము. ఈ జీవాత్మ పరమాత్మను కలిసి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క లక్ష్మీనారాయణుల యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ నిరంతరము కూడా ఆనందాన్ని అనుభవిస్తూ తిరిగి ఈ లోకంలోకి రాకుండా ఉంటాడే, దాన్నే ఏమంటారు అంటే టెక్నికల్గా దాన్ని చెప్పానంటే తర్వాత సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అనేటువంటి భగవత్ సాయుజ్యం ఏదైతే ఉన్నదో ఆ భగవత్ సాయుజ్యాన్ని ఈ పాశురంలో అమ్మ అందంగా ఈ పాశురంలో ఇమిడిచి చెప్పింది. ఆ సాయుధ్యం ఎలా ఉంటుందో చెప్పింది. ఆ సాయుధ్యంలో పొందినటువంటి ఆ పరమ పురుషార్థం గురించి వర్ణించింది. పరమ పురుషార్థము ఎంత ఆనందమయంగా ఉంటుందో, జీవాత్మ పరమాత్మలు ఏ విధంగా పరస్పరము ఆనంద తన్మయులై జీవాత్మ పరమాత్మ యొక్క కైంకర్యం చేస్తూ ఆ భగవంతుని యొక్క ముఖోల్లాసం చూసి తాను ఆనందపడుతుంటాడు. అటువంటి పరస్పరము జీవాత్మ పరమాత్మల యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి ఆనంద రసం ఏదైతుందో, అనుభవించే ఆనంద రసం ఏమవుతుందో కేవలం సాయుధ్య స్థితిలోనే కలుగుతుంది. అటువంటి సాయుధ్యం లోపట వీళ్ళు అంటే జీవాత్మలన్నీ కూడా పరమాత్మను పొందినటువంటి ఈ జీవాత్మలు పొందేటువంటి పరమాత్మ వారికి ఇచ్చేటువంటి ముక్త పురుష సన్మానం అంటామే, ఆ సన్మానాన్ని అంతా కూడా ఈ యొక్క దీంట్లో అమ్మవారు అద్భుతంగా అనుగ్రహించినది, అది చెప్పినది. కాబట్టి భగవత్ సాయుధ్యం అనేటువంటిది చిట్ట చివరికి ఇంతకుముందు పాశురంలో భగవత్ సామీప్య స్థితి, సామ్యాపత్తి, వివిధమైనటువంటి వస్తువులు వ్రతోపకరణములు పేరిట కేవలం వీరు వ్రతోపకరణములు కోరలేదు. వ్రతోపకరణములు ఎందుకు అని చెప్పనంటే భగవత్ సామ్యాపత్తిని సూచించే కొరకు, భగవంతుడితో సామ్యాపత్తిని కోరిన వారై ఆ వ్రతోపకరణాలు కోరారు. ఆ వ్రతోపకరణాలు ఇచ్చేటువంటి నేపం లోపల ఆ వ్రతోపకరణలు భగవంతుడిని విడిచి ఉండవు కాబట్టి భగవంతుడే వీళ్లకు వశమయ్యేటట్లుగా వచ్చాడు. కాబట్టి భగవత్ సామ్యాపత్తి ఇంతకుముందు పాశురంలో చెప్పబడితే ఇప్పుడు ఈ పాశురంలో భగవత్ సాయుధ్యము, భగవంతుడితో కలిసి భోగమును అనుభవించుట, ఆ యొక్క భగవంతుడితో సమానమైన భోగాన్ని, భగవంతుడే అయిపోడు ఎప్పుడు బాగా మన సిద్ధాంతంలో వీడు మోక్ష స్థితిలో భగవంతుడు వీడు వాడు ఒకటవుతాడు, అవన్నీ కూడా అవైదికమైనటువంటి సిద్ధాంతములు. మన సిద్ధాంతం రామానుజుల వారి సిద్ధాంతము, ఆండాళమ్మ వారి సిద్ధాంతం ఏమిటంటే భగవంతుడితో కలిసి భగవంతుడితో సమ్యక్ యుజ్యతే సాయుధ్యం అంటాం. భగవంతుడితో కలిసి సమానమైన భోగమును ఆనందమును
పొందుట, అటువంటి ఆనంద స్థితిని సాయుధ్యం అంటారు. ఇది సంప్రదాయ సిద్ధం అనేటువంటిది. అటువంటి దాన్ని ముక్త పురుషుడు పొందుతాడు కదా, అటువంటి ఆ ముక్త స్థాయిలో ముక్త పురుషుడు పొందేటువంటి దివ్యమైనటువంటి ఆనంద వైభవాన్ని ఈ యొక్క పాశురంలో చెప్పింది. అక్కడ స్వామి ఈ ముక్త పురుషునికి చేసేటువంటి ఘన సన్మానము ఇంత ఘనంగా ఉంటుందని చెప్పని అమ్మవారు సాధించారు. ఇదే మూడ నెయ్యిపెయ్యదు ముడంగై వడివార అని చెప్పని భగవంతుడు ఈ భాగవతోత్తములు వారిని చేరినటువంటి ఆత్మలన్నీ కూడా తప్పకుండా ఈ దివ్యమైనటువంటి ఆనంద రసడోరికడు వీడు వాడి కైంకర్యం చేస్తూ, అంటే ముక్తాత్మ వారి కైంకర్యం చేస్తూ ఆనందాన్ని పొందుతాడు. తర్వాత ఆ ముఖోల్లాసాన్ని, భగవన్ ముఖోల్లాసాన్ని చూసి వీడు ఆనందాన్ని పొందుతుంటారు. ఆ భగవంతుని యొక్క ముఖోల్లాసము ఆనందాన్ని చూసి తాను ఆనందటమే ఆత్మకు ఆనందం. అటువంటి దివ్యానంద రసభరితుడై ఈ ఆత్మలన్నీ చేరుతాయి. అదే సాయుధ్య స్థితి. దాన్ని అందంగా ఇక్కడ చెప్పారు. ఇక్కడ భగవంతుడు ఆ ముక్త పురుషుని చేసే సన్మాన స్థితం ఇంత అందంగా ఇంత వైభవంగా వర్ణించి చెప్పినటువంటి దివ్యమైనటువంటి పాశురం ఈ కూడారై అనేటువంటి పాశురం విశేషమైనటువంటి పాశురంగా మనం చెబుతారు. ఇక దీనికి మనము స్వాపదేశం అంతా ఎట్లా సాధిస్తున్నాం? మన కాంచీ ప్రతిపాద భయంకర నంగరాచార్య వారు చెప్పినట్టుగా మనం స్వాపదేశం అంతా కూడా అందంగా ఎన్నెన్నో అర్థాలు ఇంకా ఉన్నా స్వాపదేశంగా ఆచార్యపరంగానే మనం సాధిస్తూ ఉన్నాం ప్రతి పాశురానికి. కాబట్టి అటువంటి వారు చెప్పినటువంటి రహస్యార్థము స్వాపదేశము ఆచార్యపరంగా చెప్పేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం పొందే ప్రయత్నం చేద్దాం. కూడారై భగవంతుడు ఎట్లానైతే తనతో కూడని వారిని, అంటే తనను అన్వయించని వారిని, తనను అనువర్తించని వారిని, అటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఎన్ని రకాలుగా ఉంటారు, అటువంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క శక్తి సామర్థ్యం చేస్తా వాళ్లను తన వారిగా చేసుకుంటాడు, వాళ్ళనందరినీ జయిస్తాడని కదా. కాబట్టి ఇక్కడ కూడా మాత్సర్యము, తర్వాత ఉదాసీనము, ఇటువంటి వాటి చేత కొంతమంది ఏం చేస్తారంటే ఆచార్య గోష్ఠిలో చేరకుండా ఉంటారు. ఇప్పుడు భగవద్రామానుల వారు అంతటి మహానుభావులు అక్కడ వేంచేసి వారు ఉంటే వారిని ఆశ్రయించిన వారు ఎంతో మంది ఉన్నారు, లేరని కాదు. కానీ ఆశ్రయించని వారు చాలా మంది ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, ఎప్పుడు ఉంటారు. కాబట్టి అట్లా ఉండేటువంటి ఆశ్రయించకుండా ఎందుకు ఆశ్రయించరు? ఒకటి మాత్సర్యము, ఆచార్య వైభవాన్ని చూస్తే కూడా భగవంతుడి వైభవాన్ని చూసి ఓర్వలేడు. అటువంటిది ఆచార్యుడి వైభవాన్ని చూసి వీళ్ళు ఓరుస్తారా? కాబట్టి ఆచార్య వైభవాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, అటువంటి లేదా మనకెందుకులే అనుకునేటువంటి వాళ్ళు, లేదా కేవలం ఈ శత్రుత్వం పక్కకుండేటువంటి వాళ్ళు, ఈ విధంగా ఉండేటువంటి కూడని వారిని ఎవరైతే భగవంతుడు ఏ విధంగా అయితే తన వారిగా చేసుకుంటాడో, వారిని ఓడిస్తాడో, పరాభింపజేస్తాడో, అలాగే ఇటువంటి కూడని వారిని కూడా తన పాండిత్యం చేత, తన ప్రతిభ చేత, తన ధీ చేత వారినంతా కూడా ఓడించేటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి ఆచార్యులు ఎవరు? మన భగవద్రామానుజ స్వామి. భగవద్రామానుజుల ముందు నిలబడి భగవద్రామానుజులను ప్రశ్నించేటువంటి అధికారం, వారి సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేసేటువంటి అధికారం కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు కనుక వాళ్ళందరూ కూడా అతని చేతిలోపట పరాభవింపడ కూడని వారిని అంతని కూడా తన యొక్క వైభవం పాండిత్య ప్రతిభ చేత ఓడించినటువంటి వారు భగవద్రామానుజుల వారు. ఇదే విధంగా రామానుజుల వారి యొక్క వారు యజ్ఞమూర్తి, తర్వాత యాదవ ప్రకాశులు, తర్వాత ఇటువంటి వారంతా కూడా ఉన్నారు కదా. ఆ యాదవ ప్రకాశులను, గురువు గారైనటువంటి యాదవ ప్రకాశులనే వారు నిర్జించినటువంటి వారు. పరాశర భట్టారకులు, పశ్చిమ దేశీయులైనటువంటి వేదాంతులను, నంబిళ్ళయ్య గారు, కందాడై తోడప్పర్, తిరువీధి పిళ్ళై, భట్టరు వంటి వారిని ఏ విధంగా తమ ఆశ్రితులుగా చేసుకున్నారో మనమంతా కూడా ఇక్కడ స్మరించుకోవచ్చు. అటువంటి ఆచార్య పేరుని మన సంప్రదాయంలో కూడని వారిని జయించి తమ వశం చేసుకునే పాండిత్య వాదంతో, పాండిత్య ప్రకర్షచే, తమ యొక్క విద్వత్తుచే, జ్ఞానభక్తి వైరాగ్యములచే వారిని ఓడించి తమ వశం చేసుకున్నటువంటి వారు మన ఆచార్య పురుషులు అని అర్థం. అక్కడ కూడారై అనండి. ఆ గోవింద స్వామి గోవిందుడు, గోపీజన పాలకుడు కాబట్టి, గోవర్ధనగిరిని ఎత్తినవాడు కాబట్టి గోవిందుడిని, కృష్ణుడిని గోవింద అని చెప్పని పిలిచారు కదా. ఇక్కడ
తన వేదములో ఉండేటువంటి దివ్య సూక్తులన్నిటినీ కూడా తన జిహ్వయందు, తన యొక్క నాలుక యందు కలిగినటువంటి వాడా అన్నట్టు. గోవింద, పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి గోవిందుడు అనిపించుకున్నాడు. ఆచార్యుడు కూడా గోవిందుడే. అంటే గోవర్ధనము అంటే వాక్కును, జ్ఞానమును పైకి ఉద్ధరించినటువంటి వాడు, మనకందరికీ అందజేసినటువంటి వాడు, అటువంటి వాడు కాబట్టి ఆచార్య పురుషుడు కూడా గోవిందుడే. ఉందన్నై పాడి పరైకొండు. ఇక్కడ ఉందన్నై నీ దగ్గర దాకా వచ్చి, మేము పురుషార్థం ఏమిటి, ఆచార్యుని దగ్గరికి వచ్చి అతని దగ్గర చెప్పేటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత పురుషార్థం అని చెప్పి అనుకోవడం కాదు. ఎలాగైతే పరమాత్మ దగ్గరకు పోయి పాడి అతని దగ్గర పురుషార్థాన్ని పొందడం అనేటువంటిది కాదు. అతని దగ్గరికి పోవడమే పురుషార్థము, అతని నామ సంకీర్తనం చేయడమే పురుషార్థం అని చెప్పాం కదా. అదేవిధంగా ఆచార్య గోష్ఠిలో చేరడము, ఆచార్య గోష్ఠిని అనుసరించడము ఉందన్నయి. అతన్ని పాడడమే పరై, అంటే ఆచార్య నామ సంకీర్తనం చేయడమే, ఆచార్యుని తలుచు శ్రీమతే రామానుజాయ నమః అనుకోవడమే అది గొప్ప పురుషార్థం. ఆచార్య నామ సంకీర్తనమే, ఆచార్య గోష్ఠిని అన్వయించడమే, ఆచార్య సన్నిధానానికి రావడమే అది గొప్పనైనటువంటి పురుషార్థము అని చెప్పి ఉందన్నై పాడి పరై కొండు అని చెప్పన్నారు. అంటే నిన్ను చేరి నిన్ను పాడి పరై, పాడిన తర్వాత పరై కాదు, పాడడమే పరై. అటువంటి పరై పురుషార్థాన్ని మేము పొందినటువంటి వారమే. అనగా గురోర్నామ సదా జపేత్ అనే నియమాన్ని అనుసరించి రోజు అనునిత్యము నువ్వు భగవంతుడి పేరును తలుచుకుంటావా తలుచుకోవా అది పక్కకు పెట్టండి. మొట్టమొదలు చెప్పాల్సింది అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ అనేటువంటి చతురక్షర మంత్రం ఏదైతే ఉందో అది మన నాలుక వందు నిరంతరము కూడా వర్తిస్తూ ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ అర్థం. తర్వాత నాడు పుగడం పరిసినాల్ నన్రాగా అని, నాడు పుగడం పరిసినాలుగా జగత్తంతా కూడా ఎవరైనా ఒక ఉత్తమమైనటువంటి ఒక ఆత్మ, ఒక జీవుడు పరమాచారుడైనటువంటి ఆచార్యుల వారిని ఆశ్రయించి ఆయనను కీర్తించి ఆయన వల్ల సమాశ్రితుడై ఉంటే ఆ వైభవాన్ని మిగతా లోకమంతా కూడా ప్రశస్తిస్తుంది. అయ్యా ఉత్తముడయ్యాడండి, గొప్ప ఆచార్యులను ఆశ్రయించారండి, వారి ద్వారా జ్ఞానం పొంది ఉత్తముడయ్యాడని అని చెప్పని వీడు ఆచార్యుని ఆశ్రయిస్తే లోకమంతా కూడా వీడిని ప్రశంసిస్తుంది అని చెప్పండి. జగత్ ప్రశస్త రీతి అంటున్నారు. పొందిన తర్వాత యాం పెరుషమ్మానం, ఆచార్యుని దగ్గరికి వెళ్ళి ఆచార్యుని పాడి పరమ పురుషార్థాన్ని పొందినటువంటి, అదే పరమ పురుషార్థంగా పొందినటువంటి ఉత్తములైనటువంటి ఈ వీరికి ఆచార్యుడే గొప్ప సన్మానం చేస్తాడు. ఎట్లా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత, వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మలన్నిటి కూడా వైకుంఠానికి వెళ్ళినటువంటి అర్చిరాది మార్గం గుండా తన దగ్గరికి వచ్చినటువంటి వారికి ముక్త పురుష పట్టాభిషేకం ఏ విధంగా స్వామి చేస్తాడో ఆండాళమ్మ ఇంతకుముందే చెప్పింది కదా, అక్కడ చెప్పినటువంటి కూడా ఇప్పుడు ఆచార్య పరంగా చెబుతాం. అలాగే ఆచార్యుడు కూడా ఈ తన దగ్గరని తనను తనను ఆశ్రయించినటువంటి ఈ శిష్యులందరికీ ఘన సన్మానం చేస్తాడు. అక్కడ పరమాత్మ పెట్టినటువంటి ఆభరణములే ఆచార్యుడు కూడా తన చేరినటువంటి వారికి ఈ ఆభరణాలు, ఇటువంటి గొప్ప ఆభరణాలను ఆత్మాభరణములు అనొచ్చు. కాబట్టి అటువంటి ఆభరణాలతో మనని సత్కరిస్తాడు. ఏమిటా ఆభరణములు అనగా ఆచార్యుని చేరిన వెంటనే షూడగమే అంటున్నారు, హస్తాభరణం. ఆచార్య గోష్ఠిలో చేరినటువంటి వానికి అక్కడ కరవలయములు, చేతులకు గాజులు అని చెప్పి అక్కడ అన్నాం కదా, ఆ చేతులకు గాజులు కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా ఇక్కడ ఆచార్యుడు తనను చేరవచ్చినటువంటి, తనను ఆశ్రయించినటువంటి ఆ యొక్క ఉత్తముడైనటువంటి శిష్యునికి హస్తాభరణం ఏమిటి అని చెప్పంటే, ఈ శిష్యుడు ఆచార్యునికి చేయు ఆ చేతితో చేసేటువంటి ఆ నమస్కార ముద్ర ఏదైతే ఉందో, అంజలి ముద్ర ఏదైతే ఉందో అదే వీడి చేతికి హస్తాభరణం. ఆచార్య దివ్య తిరువడిగళే శరణం అని రెండు చేతులు జోడించి ఆచార్యుల యొక్క దివ్య పాదారంతో నమస్కరిస్తాడే, ఇగో ఇదే వీడికి ఆచార్య గోష్ఠిని చేరి వీడు పొందినటువంటి హస్తాభరణం. లేదు, ఆ సమాశ్రయణం చేయడానికి ఆచార్యుని చేరగానే ఆచార్యుడు సమాశ్రయణం చేస్తాడు కదా, ఆ సమాశ్రయణం అనేటువంటి ఆ తంతుకు పూర్వభాగంగా ఈ తన దగ్గరికి చేసినటువంటి ఆ శిష్యునికి చేతికి కంకణం కడతారు. ఆ కంకణమే ఆచార్యుడు ఈ శిష్యునికి ఇచ్చేటువంటి ఆ చేతికి అలంకారము, అంటే ఆ కంకణములు అని చెప్పవచ్చు. తర్వాత
తోళ్వళయే భుజాలంకారం. భుజములకు ఏమాభరణము? ఆచార్యుడిని సమాశ్రయణం చేస్తే కదా, ఆచార్యుడు సమాశ్రయణం చేసి ఆ శిష్యులకు భుజమూలములయందు శంఖ చక్రములు ధరింపజేస్తాడు కదా, అదే కదా వైష్ణవ దీక్ష. ఆ ఆచార్యుడు వీడి భుజములకు ఈ శిష్యుడి యొక్క భుజముల మూలములయందు తప్త చక్రాంకణం ఏదైతే చేస్తాడో ఆ వారు అనుగ్రహించేటువంటి ఆ శంఖ చక్రములు ఏవైతే ఉన్నాయో, శంఖ చక్రముల యొక్క చిహ్నములు ఏవైతే ఉన్నాయో అదే మన భుజములకు ఆభరణములు అంటారు. తర్వాత తోడే సెవి పూవే కర్ణభూషణములు. ఈ కర్ణభూషణములు ఏమిటి అనగా రెండు కదా ఆభరణములు. రెండు ఏమిటి? ఒకటేమో కిందికి ఉండేటువంటి చెవి కింది భాగంలో ఉండేటువంటి ఆభరణం, చెవి పై భాగంలో ఉండేటువంటిది ఒక ఆభరణం. రెండు రకాలుగా చెప్పారు చెవులకు వేసుకునే ఆభరణాలు. ఆ కిందికి ఏం ఆభరణం, పై ఆభరణం. వెంటనే సమాశ్రయణం చేసేటప్పుడు మొట్టమొదలు చేతికి కంకణం తడిగి, తర్వాత భుజములములయందు శంఖచక్ర తప్త చక్రాంకణం కావించి చెవి లోపట మంత్రం ఉపదేశిస్తాడు. అది ఆభరణం. చెవి ఆభరణం అంటే కర్ణాభరణం. ఏమిటి చెవి ఆభరణం? అవి రెండు రకాల ఆభరణం, చెవి ఆభరణములు. ఒకటి కిందికి ఉండేటువంటి ఒక ఆభరణం, తర్వాత పైన ఈ రెండు రంధ్రములుండి దానికి రెండు రకములైనటువంటి ఈ చెవికి పెట్టేటువంటి ఈ ఆభరణములు చెప్పారు కదా. ఆ తర్వాత ఆ ఆభరణం ఏంటంటే ఒకటి అష్టాక్షరి మహామంత్రం ఈ చెవులో ఉపదేశిస్తాడు. తర్వాత నెక్స్ట్ ద్వయమంత్రం, రెండు భాగములుగా ఉంటుందని చెప్పాం కదా. ఆ రెండు భాగములుగా ఉండేటువంటి ద్వయమంత్రము ద్వయము, తర్వాత నెక్స్ట్ మూలమంత్రం అనగా అష్టాక్షరి మంత్రం. ఈ చెవులో ఉపదేశించేటువంటి ఈ మంత్రములే మన చెవులకు ఆభరణములు. ఆచార్యుడు మన చెవులకు ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి ఆభరణములు, కర్ణభూషణములు. ఇంకా చెప్పాలంటే భగవత్ కథాశ్రవణము, ఆచార్యాది భాగవత శ్రవణం అంటే ఆచార్యను గురించి చెప్పడం, భగవత్ కథలను గురించి భగవంతుని గురించి చెప్పడం, ఉత్తమమైనటువంటి ఆచార్య పురుషుల గురించి చెప్పడం అనేటువంటిది ఈ చెవులకు ఆభరణం. అది ఎట్లా లభిస్తుంది? ఆచార్య గోష్ఠిలో చేరితే గాని లభించదు. అటువంటి అలంకారములు లభిస్తాయి. పాడగమే అనగా పాదభూషణము, మన పాదములకు భూషణము అంటున్నారు. పాదభూషణం ఏమిటో తెలిసిన అంటే గురువు యొక్క పాదములకు నమస్కరించుట, లేదా గురువులకు సేవ చేయుట, ఆచార్యోత్తములకు కైంకర్యము చేయుటయే మనకు మనము ఆచార్య పాదములను అలంకరించుటయే మనకు భూషణము అని చెప్పంటారు. పాదభూషణము అంటారు. గురు సేవనమే, గురు కైంకర్యమే నిత్యకృత్యం. మనం చేయవలసినది గురు కైంకర్యమే. అది మనకు అలంకారంగా గోచరిస్తున్నది పాదభూషణం. లేదా చివరికి ఆచార్యుడు చెప్పేటువంటి మంత్రము, ఇంకొక మంత్రం ఏమిటి మనకు కావలసింది? చరమ శ్లోకార్థం. చరమ శ్లోకము చెప్పేటువంటిదే ఆ పాద భూషణము అని చెప్పుకోవద్దు. చివరి ఉపాయంగా చెప్పేటువంటిది. తర్వాత గురు సేవనము, భగవత్ సేవ, ఇటు భాగవత సేవ, ఆచార్య సేవ. ఈ సేవ ఏదైతే ఉందో అదే పాదభూషణము, పాడగమే అంటున్నారు. ఇట్లా ఈ 5 రకములైన ఆభరణములు మనకు ఎక్కడ దొరుకుతున్నాయి? ఆ భగవంతుని దగ్గరికి చేరి మనం పొందాలి అని చెప్పంటే, ఆయన ఇచ్చే ముక్త పట్టాభిషేకం పొందాలి అని చెప్పంటే అసలు మొట్టమొదలు ఆశ్రయించాల్సింది ఎవరిని? ఆచార్యుని ఆశ్రయించని వాడికి, ఆచార్యుని గోష్ఠిలో చేరి ఆచార్యుని చేత ఇటువంటి అలంకారములు పొందనటువంటి వాడికి, ఇటువంటి ఆచార్య సన్మానము తాను పొందనటువంటి వాడు ఆ పరమపదానికి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఆచార్యుని, అందుకోసమే మన సంప్రదాయంలో ఏం చేశారు? ఎవరైనా పరమపదించినప్పుడు ఆచార్య దివ్య తిరువడిని అలంకరించారంటారు. కాబట్టి అది ఉత్తమమైనటువంటి. కాబట్టి ఆచార్య గోష్ఠిలో చేరి ఆచార్యుని ఆశ్రయిస్తే ఇటువంటి దివ్యాభరణముల చేత మనను సన్మానిస్తాడు, మనను సత్కరిస్తాడు ఆచార్యవర్యుడు. అటువంటి ఆ ఆచార్యుని చేత పొందే మన సన్మానం ఇటువంటి ఆభరణములు ఏవైతే ఉన్నాయో ఇవే కావు, ఇంకా ఎన్రు అనయ పల్కలనం యామణివో, ఇటువంటి ఎన్నో ఇటువంటి మంచి సత్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, శిష్యుడికి ఉండేటువంటి శిష్య పరిపూర్తి కావలసినటువంటి సమస్తమైనటువంటి లక్షణములు వీడు పొందగలుగుతాడు ఆచార్య గోష్ఠిలోనే. ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఈ 5 రకాల ఆభరణములు కదా ఇక్కడ చెప్పబడినటువంటి, ఒకటి వలయములు, కేయూరములు, కమ్మలు, తర్వాత చెవులకు పెట్టుకునే 2 రకాల చెవి కమ్మలు, పూగమ్మలు, తర్వాత అందెలు పాదములకు పెట్టారు. ఈ 5 భూషణములు కదా ఇట్లా చెప్పబడ్డవి ఇక్కడ. ఇవన్నీ కూడా వైకుంఠం లోపట ముక్తాత్మలకు లభించేటువంటి దివ్యమైనటువంటి సన్మానములని మనం చెప్పుకోవాలి. కాబట్టి అక్కడ చెప్తారు అర్చిరాది మార్గం లోపట తం 500 అప్సరసాం ప్రతిధావంతి, శతం మాల్యాహస్తాః, శతం అంజనహస్తాః, శతం చూర్ణహస్తాః, శతం వాసోహస్తాః, శతం భూషణహస్తాః అని చెప్పని ముక్తాత్మకు 500
కోకొల్లల మంది అప్సరసలు వాళ్ళు ఎదురు వచ్చి 100 మంది పూలమాలను, 100 మంది అంజనములను, 100 మంది సుగంధ చూర్ణమును, 100 మంది దివ్యమైనటువంటి పీతాంబరములను, 100 మంది దివ్యమైనటువంటి ఆభరణములను తాల్చి వచ్చి ముక్తాత్మలకు బ్రహ్మాలంకారం చేస్తారట. అదే విధంగా ఇక్కడ ఆచార్య గోష్ఠిలో చేరినటువంటి వాళ్లకు ఆచార్యుడు కూడా ఈ 5 రకములైనటువంటి భూషణములతో సన్మానం చేస్తారు. ఏమిటేవి? తాపక పుండ్ర స్తదా నామ మంత్రో యాగశ్చ పంచమ అమి పరమ సంస్కారాః పారమైకాంత్య హేతవ అని పంచ సంస్కారములు ఏవైతే ఉన్నాయో అవి ఈ 5 రకములైనటువంటి ఆభరణముల చేత మనకు గుర్తు చేయబడుతున్నవి. తర్వాత ఆడై ఉడుప్పూం, ఇక మానవుణ్ణి ఇతరమైనటువంటి మృగజాతి నుంచి వేరుపరిచేది ఏమిటి అనగా వస్త్రమే. అనగా వస్త్రం ఉంటే తెలివి మానవుడు ఏం చేస్తాడు? మానవుడు కాబట్టి ఇతర జంతువులకు వెణిగి జంతువులు బట్టలు కట్టుకోవు, కానీ మానవుడు బట్టలు కట్టుకుంటున్నాడు. అంటే వీనికి ఆ యొక్క లక్షణం ఉన్నది. అంటే ఈ ఆడయుడు తక్కిన మృగముల నుండి, అంటే నేను తక్కిన మృగముల వంటి వాడిని కాదు, వివేకము విచక్షణ కలిగినటువంటి వాడిని తెలియజేసేటువంటి ఉత్తమ లక్షణం ఏమిటంటే వస్త్రములు ధరించుట అనే చెప్తున్నారు. కాబట్టి మేము ఆచార్య గోష్ఠిలో చేరినటువంటి వేరము, మేము ఉత్తములము అని చెప్పిన విధంగా మేము ఉత్తమమైనటువంటి బట్టలు ధరిస్తాము. ఏమిటి అది అనగా జ్ఞానము. ఆ మృగముల నుంచి వేరు చేసేది ఏమిటి? మానవుని వేరు చేసేది జ్ఞానమే వేరు. మృగత్వమును వీడి మేము మానవత్వమును కూడా అధిగమించి అక్కడ ముక్త స్థితికి వెళతాము అని చెప్తున్నారు. షోర్ అంటే ఇక్కడ అన్నము అని అర్థం కదా. అన్నము ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? సో అశ్నుతే సర్వాన్ కామాన్ సఘ బ్రహ్మణ విపశ్చితేతి అని అహమన్నం అన్నాదోహమన్నాదో ఓహమన్నాదహ అహమన్నం అని చెప్తారు. అనగా భగవద్గుణానుభవముచే భగవద్గుణ గానముచే అని చెప్పని ఆ భగవద్గుణాన్నే పరమాత్మ యొక్క సంకీర్తనమునే ఇక్కడ ఏమని చెప్తున్నారు? అన్నం. వీళ్ళకి అన్నం, భగవద్భక్తులకు అన్నం ఏమిటి? భగవద్గుణ సంకీర్తనమే కదా. కాబట్టి అది అన్నం. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అని బ్రహ్మమునే ఇక్కడ అన్నం అని పేర్కొంటున్నారు. ఇక్కడ షోర్ అంటే భగవద్గుణానుభవము. తర్వాత పాల్ షోర్ అంటే దానికి అన్నము, తర్వాత పాల్ షోర్ క్షీరాన్నము అని కదా. అన్నము అంటేనేమో భగవద్గుణానుభవం, పాల్ షోర్ అంటే భాగవత గుణానుభవము అని అర్థం. ఇంకా ఇక్కడ చెప్పినటువంటి 3 అని చెప్పారు. 3 అంటే ఆచార్య గుణానుభవము. భాగవత ఆచార్య గుణానుభవమే పాల్ షోర్ తర్వాత 3 అని చెప్పని అర్థం అక్కడ. కాబట్టి దీన్ని చెప్తున్నారు. అటువంటి ఈ అనుభవం అంతా కలిగి భగవద్గుణానుభవము, భాగవత గుణానుభవము, ఆచార్య గుణానుభవము వీటంటినీ కలిపి చెబుతూ ఉన్నారు. ఇదంతా పొందుతాము వడివార కూడి ఇరుందు. మళ్ళా ఇది మేమంతా ఒక్కళ్ళమే కూర్చొని మేము అనుభవిస్తాం. అమ్మ మొదటి నుంచి చెప్పేది అందరము కలిసి, అందరితో కలిసి అందరూ బాగుపడాలి, అందరము కలిసి బాగుపడాలి, అందరము భగవంతుని పొందాలి అనేటువంటి ఉత్తమమైనటువంటి ఒక విధానాన్ని ఇక్కడ అమ్మవారు అందంగా ఈ పాశురంలో చెప్పారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం.